తులేని సంపదనంతటినీ ఆయన తిరిగి ఇచ్చివేశారు. ఆయన ఒక అసాధారణమైన అమెరికన్ జాతీయుడు. అటువంటి వ్యక్తి మన చరిత్రలో ఎవరూ లేరు. 1918 నాటికి రాకఫెల్లర్ $55 కోట్ల పాఠశాలలకు, బాప్టిస్ట్ చర్చికి, వైఎంసీఏ వైద్య రంగాలకు, మద్య నిషేధం కోసం ఉద్యమిస్తున్న సంస్థలకు విరాళంగా ఇచ్చారు. రాకఫెల్లర్ తన దాతృత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్న తరుణంలో హెన్రీ ఫోర్డ్స్ మోడల్ టీతో అమెరికాలో కార్లు ప్రత్యక్షమయ్యాయి. 1920 నాటికి అమెరికా ఏటా 23 లక్షల కార్లను ఉత్పత్తి చేయసాగింది. చౌక చమురు కార్లు 20వ శతాబ్దపు అమెరికాకు నిర్వచనం పలికి మన జాతీయ మౌలిక రంగ పరిశ్రమల్ని తీర్చిదిద్దాయి. 1933 నాటికి చమురుకు పెరిగిన గిరాకీ మూలంగా మాతృ సంస్థ అయిన స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ మొదటిసారిగా సౌదీ అరేబియాలో చమురు తవ్వకం ప్రారంభించింది. అక్కడ మరిన్ని చమురు నిక్షేపాలు బయటపడడంతో ప్రపంచ భౌగోళిక రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఒక సమయంలో చమురు ప్రపంచాన్ని నడిపే బంగారంలా మారింది. బలాబలాల సమతూకంలో మార్పుకు దారి తీసింది. లోగడ సంపదలేని దేశాలు హఠాత్తుగా సంపన్న దేశాలుగా మారిపోయాయి. పెట్రోలియం శక్తి ప్రపంచ అత్యంత ఆవశ్యకమైన ఇంధన మార్గం పరిధిని అధిగమించి ముందుకు సాగింది. డూపాంట్ శాస్త్రవేత్త వాలస్ కరోతర్స్ పెట్రోలియం ఆధారిత పొలిమేరను కనిపెడతారు. దాని పేరే నైలాన్. క్రమేపీ అది టెఫ్లాన్ పెనాలు మొదలుకుని సాఫ్ట్ డ్రింక్ బాటిళ్ల తయారీకి విస్తరించింది. కానీ దాన్ని చూడ్డానికి రాకఫెల్లర్ జీవించి లేరు. 1937 మే 23వ తేదీన రాకఫెల్లర్ తన 97వ ఏట కన్ను మూశారు. కానీ 2 సంవత్సరాల తరువాత రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన స్థాపించిన పరిశ్రమ యుద్ధ పోరాటంలో ఒక కీలక అంశమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయానికి అమెరికా కూర్చిన గొప్ప దోహదం ఏమిటంటే మనం విమానాలను, నౌకలను, చమురును, ఉక్కును భారీ పరిమాణంలో ఉత్పత్తి చెయ్యగలిగాం. దీనంతటికీ మూలం రాకఫెల్లర్. అమెరికా వద్ద పుష్కలంగా చమురు ఉండడం, జర్మనీకి తీవ్ర చమురు కొరత మిత్రకూటమి విజయానికి కీలకమైంది. యుద్ధానంతరం ప్రపంచంలో మామూలు పరిస్థితులు ఏర్పడిన తరువాత ఫిలిప్స్ పెట్రోలియం సంస్థలో పనిచేసే 2 కెమిస్టులు ప్రపంచాన్ని మార్చివేసే మరొక చమురు ఉప ఉత్పత్తిని కనిపెట్టారు. అది అధిక సాంద్రత గల ప్లాస్టిక్. అనతి కాలంలోనే హోలా హూప్స్ మొదలుకుని ట్రాన్సిస్టర్ రేడియోల వరకు ఆ సింథటిక్ పదార్థంతో తయారు చేయడం మొదలైంది. 1960వ దశకంలో అమెరికా ఎంతో సౌభాగ్యంతో వెలసిల్లింది. దానికి కారణం మధ్య ప్రాచ్యం నుంచి చమురు చౌకగా లభ్యం కావడమే. అయితే ఇది మార్పు చెందబోతున్నది. 1960 సెప్టెంబర్ 10వ తేదీన సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనిజులా, కువైట్ దేశాలు చమురు ఎగుమతి దేశాల సంస్థగా ఆపెక్గా ఏర్పడ్డాయి. అవి ప్రపంచ చమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. 1970వ దశకంలో క్రూడ్ సరఫరాల్ని తగ్గించి ఆపెక్ తన శక్తిని చాటింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు 2 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. ఇంధన వనరుల అధిక ధరల మూలంగా ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టింది. అమెరికాలో చమురు సంక్షోభం తలెత్తింది. ఇంధనం విషయంలో మనం తీసుకున్న నిర్ణయం అమెరికా ప్రజల స్వభావాన్ని పరీక్షిస్తుంది. ఈ క్లిష్టమైన ప్రయత్నం నైతికంగా యుద్ధంతో సమానం. ఆర్థిక వ్యవస్థ మందగమనం, అధిక ద్రవ్యోల్బణం 1980లో అధ్యక్ష పదవికి జరిపిన పోటీలో రొనాల్డ్ రేగన్ విజయానికి దారితీశాయి. రేగన్ హయాంలో ఆపెక్ దేశాలు తమ పట్టు సడలించడంతో చమురు ధరలు పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి బాగా పుంజుకుంది. తన శ్రేయస్సు, సంక్షేమం విదేశీ చమురుపై ఆధారపడి ఉందని అమెరికా గుర్తించింది. కార్లు ఎంతో ఇంధనాన్ని వినియోగిస్తాయి. ప్రపంచంతో అమెరికా నేర్పే వాణిజ్యాన్ని అది ప్రభావితం చేసింది. అయితే చమురు మీద ఆధారం గ్యాసోలిన్ దాటి విస్తరించింది. మీరు చమురును శుద్ధి చేస్తున్నప్పుడు వివిధ ఉత్పత్తులు లభ్యమవుతాయి. జెట్ ఇంధనం, గ్యాసోలిన్, బంకర్ ఇంధనం, హోమ్ హీటింగ్ చమురు మొదలుకొని యాస్ఫరెట్ వరకు వాటిలో ఉంటాయి. పెట్రోలియం ఉప ఉత్పత్తుల్లో సింథటిక్స్ కూడా ఉంటాయి. టైర్లు, క్రీడాకారుల బూట్లు, క్రీడా పరికరాలు మొదలుకొని అలంకరణ సామాగ్రి, దుస్తులు, నొప్పిని తగ్గించే ఔషధాల వరకు ఎన్నో వేల ఉత్పత్తులు ఈ సింథటిక్స్ ద్వారా తయారవుతున్నాయి. చమురు ఉప ఉత్పత్తులు నేటి బాలల ప్రపంచాన్ని కూడా నిర్దేశిస్తున్నాయి. ప్లాస్టిక్ డైనోసార్స్ మొదలుకొని క్రేయాన్ల వరకు వీటితోనే తయారవుతాయి. చమురు పట్ల మన ఆవశ్యకత విదేశాంగ విధానాన్ని కూడా నిర్దేశిస్తోంది. 1990లో సద్దాం హుస్సేన్ కువైట్లోని చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకున్నప్పుడు అమెరికా నాయకత్వంలో పాశ్చాత్య దేశాలు సద్దాం సేనల్ని 4 రోజుల్లో తరిమి కొట్టాయి. ఆ సంఘర్షణ పరిస్థితులు 1 దశాబ్దం తరువాత రెండవ యుద్ధానికి దారితీశాయి. దురదృష్టవశాత్తు అది ఆ ప్రాంతంలో విద్వేషాలకు బీజం నాటింది. అది తరచుగా ఉగ్రవాద రూపంలో వ్యక్తమవుతూ ఉంది. చమురు శకానికి ఇంకా కొన్ని దుష్ప్రభావాలున్నాయి. ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం, అడవుల్లో ఆమ్ల వర్షాలు, పరిసరాల మీద వాటి దుష్ప్రభావం వాటిలో కొన్ని అయినప్పటికీ
దాదాపుగా అన్ని రకాల రవాణాను చమురు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇది లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఊహించుకోవడం అసాధ్యం. ఒక పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ను ఊహించుకోండి. అందులో ప్రతి విభాగంలో మీకు కనిపించే ప్రతి వస్తువు ఏదో ఒక సమయంలో రహదారి మీద రవాణా అయి ఉంటుంది. ఒక సమయంలో విమానాల ద్వారా వచ్చుంటుంది, రైళ్ల ద్వారా వచ్చుంటుంది, లేదా ఈ 3 రవాణా మార్గాల ద్వారా కూడా వచ్చుండొచ్చు. పెట్రోలియం పుష్కలంగా ఉండడం మూలంగా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చమురు ప్రపంచానికి ప్రాణం ఇచ్చే రక్తంగా రూపొందింది. 21వ శతాబ్దంలో కూడా అది మన భూగోళానికి ప్రధాన ఇంధన మార్గంగా ఉంటుంది. వృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రపంచానికి జాన్ డి రాకఫెల్లర్ చౌకగా పుష్కలంగా చమురు సరఫరాకు చేసిన దోహదమే దీనికి కారణం. వాణిజ్యంలో ఎంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వల్లనే రాకఫెల్లర్ అంతులేని సంపదను సమకూర్చుకున్నారనే ఒక పెద్ద అపవాదు కూడా ఉంది. చమురు శుద్ధిని ఒక సమర్థవంతమైన వాణిజ్యంగా ఆయన తీర్చిదిద్దారన్న ఒక మహత్తర అంశాన్ని ఇది విస్మరిస్తుంది. రాకఫెల్లర్ వ్యక్తిగత చొరవ, దుందుడుకు వాణిజ్య వ్యవహారాలు అందరికీ ఇంధనం అందుబాటులో ఉండే ప్రపంచానికి అంతులేని ఉప ఉత్పత్తుల తయారీకి మార్గాన్ని సుగమం చేశాయి. మనం నివసిస్తున్న ప్రపంచ రూపురేఖలనే మార్చివేశాయి. కటిక దారిద్ర్యం నుంచి అంతులేని సంపదకు సాగిన రాకఫెల్లర్ జీవిత గాథే అత్యంత శక్తివంతమైన హౌ వి గాట్ హియర్.